అందరికీ నమస్తే. విజన్ ఇండు ఫౌండేషన్‌కి స్వాగతం. బాలరాజు అని చెప్పేసి ఆయన వంపుగోడులో ఉంటాడు. ఆయన నాకు బాగా తెలిసిన శ్రేయభిలాషి. ఈరోజు ఆయన మ్యారేజ్ డే. అదృష్టం ఏందంటే వాళ్ళ చెల్లి పెళ్లి రోజు కూడా ఈరోజు జరిగింది. ఆయన వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు అట్లా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. మన విజన్ ఇండియా ఫౌండేషన్ ఆయన మన ఫాలోవర్ ఆయన. ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా నాకు. ఎందుకంటే ఆయన డీటీసీ కొరియర్ ఉంటుంది. ఆయన కొరియర్ మన ఏ ఆశ్రమానికి కొరియర్ ఏ వచ్చినా కూడా మన ఆశ్రమానికి తీసుకొస్తూ ఉంటారు ఆయన. ఆయన మన ఆశ్రమంలో సార్ నేను మ్యారేజ్ డే నేను మన ఆశ్రమంలో చేసుకోవాలనుకుంటాను సార్, మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలన్నారు. అందువల్ల ఏంటంటే ఆయన వచ్చి మన ఫ్యామిలీస్ అందరితో కూడా మన పెద్దవాళ్ళందరితో మంచిగా మాట్లాడి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటనేది మన శ్రీపతి గారు చెప్తారు. సిహెచ్ బాలరాజ్ గారు, వారి వైఫ్ సిహెచ్ సుజాత, వీళ్ళది 18వ వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే బాలరాజ్ గారి సిస్టర్ అయిన కె సరోజ, అలాగే కె సతీష్ బావ గారు, వీరిద్దరిది కూడా 18వ పెళ్లి రోజు. వీళ్ళందరూ మన ఆశ్రమానికి వచ్చి వాళ్ళ పెళ్లి రోజు జరుపుకొని పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు తీసుకున్నారు. ఇది చాలా సంతోషం బాలరాజ్. ఎందుకంటే మీ సిస్టర్ది నీది ఒకటే రోజు పెళ్లి రోజు రావడం అంటే అది చాలా అదృష్టం అనుకోవాలి. అది మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం అనుకుంటాను. అది ఒకటే రోజు వచ్చింది. ఏ కార్యక్రమం చేసినా పెళ్లి రోజు అన్నది మీరిద్దరు ఒకటేసారి చేసుకోవడం అంటే, అది మీ ఇద్దరు కలిసి చేసుకోవడం అంటే అది మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమే అనుకుంటున్నాను, అది మీది కాదు. మా విజన్ ఇండియా ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా నీకు తప్పకుండా ఉంటాయి. నువ్వు నిండు నూరులో ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మన ఫౌండేషన్ కూడా నువ్వు మ్యాక్సిమం వీలైనంత వరకు హెల్ప్ చేస్తున్నావు. నువ్వు మీ ఫ్రెండ్స్ కానీ మీ శ్రేయభిలాషం అందరికీ పంపించి అందరూ కూడా మన ఆశ్రమాన్ని ఎవరో ఒకరు ఏదో విధంగా తోడ్పడుతున్నావు. నువ్వు నిండు నూరులు ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి పెళ్లి రోజులు మరికొన్ని చేసుకోవాలని చెప్పేసి మేము భగవంతుని తలుస్తున్నాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, నిండు నూరులు కలిసి ఉండాలని చెప్పేసి అని దీవించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది.
సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం.